హాయ్ చిన్నారి పిల్లలు, మీకోసం మీ ఫ్రెండ్ మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసింది. నా పేరు శృతి. మీరు నేను చెప్పే కథలు మంచి మంచి విషయాలు వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తెలుసుకున్నవి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు మనం ఒక జిత్తులమారి నక్క గురించి తెలుసుకుందాము. ఓకేనా? రెడీ ఫ్రెండ్స్? ఒక పెద్ద అడవి, అందులో ఒక నక్క ఉండేది. అది మహా జిత్తులమారి. ఓసారి సరదాగా అలా షికారుకు బయలుదేరింది. అలా వెళ్తూ వెళ్తూ కాలు జారి ఒక పాడుబడిన బావిలో పడిపోయింది. మరి బావి లోతుగా ఉంటుంది కదా, బయటికి ఎలా రావాలో దానికి అర్థం కాలేదు. పైకి ఎగిరింది, గోడ ఎక్కాలని ప్రయత్నించింది. ఏం చేసినా పైకి రాలేకపోయింది. మరి ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అక్కడికి ఒక మేక వచ్చేసింది. మేక పాపం అసలే చాలా దాహంగా ఉంది. నీళ్ల కోసం బావిలోకి తొంగి చూసింది. దానికి అందులో ఉన్న నక్క కనబడింది. అది అక్కడ ఏం చేస్తుందో కూడా తెలుసుకోకుండా మేక, నక్క బావా, బావిలో బాగా నీళ్లున్నాయా అని అడిగింది. బావిలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న నక్కకి మంచి ఉపాయం తట్టింది. అప్పుడు నక్క ఏమందో తెలుసా? ఓ, చాలా నీళ్లున్నాయి, ఎంత కావాలో అంతకంటే ఎక్కువే నీళ్లున్నాయి, ఓ వచ్చి తాగు అంది. మంచి దాహంతో ఉన్న మేక వెనక ముందు కూడా ఆలోచించకుండా వెంటనే బావిలోకి దూసేసింది. అప్పుడు కానీ దానికి అర్థం కాలేదు. అయ్యో, ఇందులోంచి బయటికి వెళ్ళడం ఎలా అని దిగులు పడుతూ అంది. అప్పుడు నక్క ఏమందో తెలుసా? మనం బయటపడడానికి నేను ఒక మంచి మార్గం చెప్తాను, ఓకేనా? నువ్వు నీ ముందర కాళ్ళు ఎత్తి గోడకు ఆనించి నిలబడు, నేను నీ మీదకు ఎక్కి పైకి వెళ్తాను, తర్వాత నువ్వు వచ్చేద్దు గాని అంది. నక్క మాటల్లోని కపట బుద్ధిని గ్రహించని మేక నక్క చెప్పినట్టే నిలబడింది. అప్పుడు నక్క దాని మీద ఎక్కేసి ఎంచక్కా పైకెళ్ళిపోయింది. అప్పుడు మరి నేను అని అడిగింది మేక, పాపం అమాయకంగా. ఏమో, నాకేం తెలుసు అని నిర్లక్ష్యంగా అంది నక్క. అప్పుడు గాని అర్థం కాలేదు మేకకు నక్క తనని మోసం చేసిందని. నన్నిలా మోసం చేయడం నీకు తగదు అంటూ మేక పాపం బాగా ఏడ్చేసింది. మరి ఇందులో నా తప్పేముంది? నేను చెప్పగానే బావిలోకి దూకేయడం నీదే కదా తప్పు. నువ్వే కావాలని కష్టాలను కొని తెచ్చుకున్నావు కదా, ఇంకా నన్నంటావేం అని అనేసి వెళ్ళిపోయింది. పాపం ఎవరు వెళ్ళిపోయారు? నక్క వెళ్ళిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మంచి చెడులు కూడా ఆలోచించకుండా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చింది కదా? నేను ఈరోజు ఒక పొడుపు కథ అడుగుతాను, సరేనా? చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలు రావు. మీకు ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ స్టోరీ చెప్పేటప్పుడు ఈ పొడుపు కథకి ఆన్సర్ నేనే చెప్తాను. మళ్ళీ ఇంకొక కథతో, మంచి పొడుపు కథతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ శృతి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. బాయ్ పిల్లలు.